నమస్కారం. బంటు రాములు క్రైమ్ డైరీస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. వారు డిఎస్పీగా రిటైర్ అయ్యారు. ఏం చదివి డిఎస్పీగా రిటైర్ అయ్యారు, వారి చదువులు ఎలా జరిగాయి అనేటువంటి విషయం గురించి వారి నుంచి తెలుసుకుందాం. రాములు గారు నమస్కారం అండి. నమస్కారం సార్. రాములు గారు, మీరు డిఎస్పీగా రిటైర్ అయ్యారు కదా, ఏం చదివారు రిటైర్ అయ్యేటప్పటికి? నేను డిగ్రీ బిఏ చేసిన తర్వాత ఎంఏ క్రిమినాలజీ, ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ జర్నలిజం చేశాను. ఈ బిఏ, ఎంఏ జర్నలిజం, క్రిమినాలజీ, ఇంగ్లీష్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ చేసిన తర్వాత మీరు డిఎస్పై అయ్యారా? లేదు, మీ క్యాడర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? దానికంటే ముందు మీ చదువు ఎలా ప్రారంభించబడ్డది? సార్, నా యొక్క చదువు చాలా కష్టాలతో, ఇబ్బందులతో ఎదురుపడినటువంటి ఎడ్యుకేషన్. నేను మొట్టమొదటి మా ఊర్లో చదువుకొని ప్రైమరీ ఎడ్యుకేషన్ అయిన తర్వాత అప్పుడు మా ఊర్లలో ఇబ్బందులుగా ఉండేవి, విపరీతమైన వర్షాలు అవన్నీ ఉంటుండే. అయినా కూడా నేను కష్టపడి, మా ఊర్లో ఎడ్యుకేషన్ లేదు, వేరే ఊరికి వెళ్ళి చదువుకునేవాడిని. అక్కడ నుండి మెల్లమెల్లగా నేను చదువుతూ మా ఊరు నుండి పెద్దమింతాలకు వెళ్ళి అక్కడ నా ప్రైవేట్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయ్యింది. ఆ ప్రైవేట్ ఎడ్యుకేషన్ లోపల నేను అక్కడ భట్టుపంతులు చంద్రయ్య అనే ఉండేవాడు, ఆయనకు ఏదో ఫీజు ఇచ్చి చదువుకున్నాను. అక్కడ కూడా నేను ఎడ్యుకేషన్ నేర్చుకున్నది కూడా మొత్తము ఓలుమాలు కాగుణితం అంతా 4 days 3 days నేర్చుకున్నాను. దాన్ని బట్టి చూసి ఆయన భట్టుపంతులు ఏం చేశాడంటే, నీవు నేర్చుకున్నావు, నీ ఎడ్యుకేషన్ సరిపోయింది, నీకు రాకు, నువ్వు రేపటి నుంచి అని చెప్పాడు. అప్పుడు ఆయన నాకు ఏమో చదువుకునాలని ఉంది, అప్పుడు మాకు ఇబ్బందిగా ఉన్నది కాబట్టి మా అక్క మా బావ నన్ను తీసుకుపోయి అక్కడ చదివించినాక మళ్ళీ చదువుకున్నాలంటే మా తాన ఫైనాన్షియల్గా ఇబ్బందులు, చదివించేవాళ్ళు లేరు. వాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు ఇక మనతో చదువు కాదు ఈ మాలమాది వాళ్ళకి, కాబట్టి నువ్వు ఏదన్నా పని చెయ్యి, పశువులుగా నిన్ను మొరిగారగా అనేటటువంటి ఒక రెడ్డి దగ్గర నన్ను జీతానికి పెట్టి అది 2-3 నెలలు వాళ్ళ దగ్గర పనిచేశాను, బలరు మేపడం. అక్కడ వాళ్ళు కూడా అన్టచబిలిటీ ఎక్కువ. ఆ కుటుంబంలో కూర్చుని పెట్టి నాకు ఇంత అన్నము పాసిపోయింది అది దేశవాళ్ళు. 3-4 నెలల తర్వాత నేను అక్కడి నుంచి కూడా మానుకొని మా ఊరికి పారిపోయి మా తల్లిదండ్రులతోని గొడవపడ్డాను. నేను చదువుకుంటుంటే మీరు ఇది చేస్తూ ఉంటారు, వాళ్ళంతా నన్ను అవమానపరుస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో మా ఊరిలో వచ్చాను. మా ఊరిలో అప్పటికి గవర్నమెంట్ స్కూల్ వచ్చింది. గవర్నమెంట్ స్కూల్ రాగానే అక్కడ బాలకృష్ణ రెడ్డి అని ఒక టీచర్ ఉన్నాడు, ఆయన బల్జవాళ్ళ ఇంట్లో అద్దెకు తీసుకొని గవర్నమెంట్ స్కూల్ పెట్టారు. అక్కడ నేను ఏడుస్తూ ఉంటే మా నాయన, ఎందుకు అప్పటికి మీ ఊర్లో స్కూల్ లేదా? లేదు, గవర్నమెంట్ స్కూల్ లేదు. ఓ, ప్రైవేట్ వాళ్ళు పెట్టారు. అందుకే కదా సార్ వాగుడులో పెద్ద ఈదుకుంటా చచ్చుకుంటా మెంతాలకు వెళ్ళి చదువుకున్నాను. మళ్ళీ ఇక్కడ వచ్చాను. ఇక్కడ ఆయన పరీక్ష పెట్టాడు. ఎవరు? బాలకృష్ణ రెడ్డి, గవర్నమెంట్ స్కూల్ అది. ఓకే. నువ్వేం చదువుకున్నావు అంటే, నేను ఇట్లా నేర్చుకున్నాను సార్, ఈ విధంగా చేసినా నాకు అంతా వచ్చు. అదే 2-3 రోజుల్లో చదువేం చదువుకుంటుందా నీవు అట్లా ఇట్లా అంటే, నాకు పెద్దపాల శిక్ష కూడా తీసుకొచ్చి పెట్టాడు ఆయన. పెడితే నేను అది కూడా చదివాను. అమ్మో పర్వాలేదు అని చెప్పి నన్ను ఫస్ట్ క్లాస్ లో జాయిన్ చేశారు. ఫస్ట్ క్లాస్ లో జాయిన్ చేసుకుని కొన్ని దినాలకే నేను కూర్చున్న తర్వాత నన్ను ఎట్లా కూర్చుని పెట్టారంటే, డోర్ దగ్గర, నేను మాదిగవాడిని కాబట్టి డోర్ దగ్గర ఒక సంచి పరుచుకొని అక్కడ నన్ను కూర్చుని
కూర్చోబెట్టారు. మిగతా పిల్లలందరూ వేరే అంటే అందరికి దూరంగానే ఆహా. ఉన్నారు. అంటే వాళ్ళు కూడా కిందనే కూర్చునేటోళ్ళ. వాళ్ళ చాపలు స్పెషల్ గా చాపల ఓకే మేకంటే మాకు చాపలు కొన్ని స్తోమత లేక ఓకే తట్టు ఓకే గనిబాగ్ అంటారు అది తీసుకుని నన్ను కూర్చుని పెట్టారు. ఓకే కొన్ని దినాలకు స్కూల్ ఇన్స్పెక్టర్ వచ్చాడు. వచ్చి అందరినీ చెక్ చేసుకుంటే అన్ని అడిగాడు ఆ లెవెల్ అని. అందరు చెప్పుకుంటూ వచ్చారు. నన్ను కూడా అడిగాడు. కొందరేమో తప్పులు అది ఇది చెప్తుంటే నేను అన్ని కరెక్ట్ గా చెప్పాను. ఈ పిల్లోడు ఏంటి బ్రాహ్మణ వేరే కూర్చొని పెట్టారని ఆ సార్ ఆయన్ని అడిగాడు. ఇన్స్పెక్టర్ వచ్చిన అతన్ని. లేదు సార్ అతని మాదిగొల్ల కుర్రోడు అని చెప్పాను. అరే ఈ కుర్రోడు ఇంత అది ఉన్నాడు, నువ్వు మాదిగొల్ల పిల్లాడు అట్టున్నావు అట్లున్నావు ఇట్లా అంటున్నావు, మరి ఎందుకు అట్లా పక్క కూర్చొని పెట్టిండ్రు అని అంటే ముట్టరు కదా సార్ వీళ్ళందరూ ముట్టరు కాబట్టి వేరే కూర్చొని పెట్టానంటే ఆయన కోపపడి కానూను మారిపోయింది, నీవు ఆ విధంగా మాట్లాడడం తప్పు, ఇట్లా మళ్ళా కూర్చొని పెడితే నిన్నే సస్పెండ్ చేపిస్తా అట్లా ఇట్లా అని చెప్పేసి నన్ను వాళ్ళ దగ్గరికి జరిపి కూర్చొని పెట్టాడు. టీచర్ నే మందలించి నేను అందరిలో కూర్చోబెట్టాడు. చదువుకున్న తర్వాత కొన్ని దినాలు ఆ తర్వాత రోజు అట్లే అందరితో పాటు కూర్చునే వాళ్ళే కొన్నాళ్ళు కూర్చున్నాను. ఆ కూర్చుంటే మిగతా స్టూడెంట్స్ మరి వాళ్ళ ఇళ్లలో చెప్పటం గానీ లేక మాకు ముట్టుకోవద్దని కానీ అట్లే ముట్టుకోవటం ఉన్నాయి. వాళ్ళు అనేది వాళ్ళు అంటున్నారు. ఇక సార్ భయానికి సార్ ముంగలు ఏమన్నారు. అదేలే ఇక బయటికి వెళ్ళంగానే అరే నువ్వు మా దగ్గర కూర్చున్నావురా అది ఇది అని చెప్పి నన్ను అనేవాళ్ళు. అక్కడ చదువుకునే వాళ్ళంతా పార్వకర్ కోమట్ల పిల్లలు బ్రాహ్మణ్స్ పిల్లలు వాళ్ళ పిల్లలు చదివేవాళ్ళు. వేరే బీసీలు కూడా ఎవరు చదివేవాళ్ళు కారు. ఆ ఊర్లో నేను మొట్టమొదటి చదువుకున్న వ్యక్తిని నేనే ఆ ఊర్లో. కాబట్టి చదువుకున్నా కానీ మళ్ళీ తర్వాత వచ్చే వరకు స్కూల్ స్టార్ట్ అయింది. అయితే అప్పుడు మాకు ఇబ్బందులు, అప్పుడు చాలా వర్షాలు విపరీతమైన వర్షాలు పడడం వల్ల మాకు తిననీకి తిండి లేదు. పెద్ద వర్షాలు పడ్డాయి. పని బాటలు దొరకట్లేదు. కాబట్టి మాకు తిండి లేక 4 రోజులు మా అమ్మ బాలకృష్ణారెడ్డి అని ఒక కోమటాయనతో ఒక పాత బెల్లం 1 కిలో తీసుకొచ్చి పురుగు బెల్లం తీసుకొచ్చి 4 రోజులు బెల్లం నీళ్లు తాగి బ్రతికాము. ఇక మనతోని అది బిడ్డ నువ్వు బంద్ కావాలి, నీవు చదువు బంద్ చేయమన్నారు. బంద్ చేసి ఊరదుళ్ళన్నీ మా నాయన కావలోడు కాబట్టి అప్పుడు ఒక 30-40 పశువుల్ని బర్రెల్ని జమ చేసి నేను వీటిని మేపడానికి పెట్టారు. మేపడానికి పెట్టే ఎట్లా ఉదయం నేను వెళ్ళాలా, వీటిని ఇడ్చుకోవాలా, మళ్ళీ ఒక మంద అని ఉంటుంది మా దగ్గర ఊరు పక్కన పశువుల మంద అని, ఆ మందకు తీసుకురావాలి. అక్కడే అవన్నీ ఎరుగుతాయి. ఎరిగిన తర్వాత పెండ పెడతాయి. ఆ పెండనంతా కూడా జమ చేయాలి. తర్వాత కొంచెం ఎండ రాగానే ఆ పశువుల్ని మళ్ళీ ఎక్కడైతే గడ్డి ఉంటుందో గవర్నమెంట్ పొలాలు అక్కడ వెళ్ళి వాటిని మలుపుకు రావాలా. మళ్ళీ సాయంత్రము వాళ్ళ ఇంటికి తీసుకుపోవాలా. తీసుకుపోయి వాటిని కట్టేసి వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర రొట్టెను అన్నం వాళ్ళు ఏది పెడితే అది నేను కప్పుకున్న సంచుల్ని ఇట్లా భిక్షగాని లేక నాకు వేసేవాళ్ళు. ఆ అన్నం తీసుకొని ఒక రోజు మా ఇంటికి వస్తుంటే మా ఇంటికి వెళ్లే దారిలో మా కులం వాళ్ళే మంచరపల్లి సంబయ్య అని ఒక వ్యక్తి ఇంటి దగ్గర కొంతమంది జమయ్యి ఎట్లా ఉన్నారు అని అంటే నేను అక్కడ చూస్తే ఒక అబ్బాయి కూర్చున్నాడు. కింద చాప ఉంది, చాప పైన గొంగడి ఉంది, గొంగడి పైన సోలపూర్ బ్లాంకెట్, మళ్ళీ దానిపైన ఒక పీట, ఆ పీట మీద అతన్ని కూర్చొని పెట్టిండ్రు అబ్బాయిని. అబ్బాయి పెళ్లి లేదు ఏం లేదు. ఏంటిది చదువుకున్న వ్యక్తి అని ఆ చనగంలలో వాళ్ళ చెల్లెల్ని ఇచ్చారు. ఆయన చదువులో పరిగెలనో ఎక్కడనో చదువుతున్నాడంట. ఆయన చదువుతుంటే ఆయన అంత విలువ అన్నమాట. ఆయన కూర్చుని పెట్టారు. నేనేం చేసిన ఊరుకుండా ఇట్లా నా దగ్గర సంచిలో కూడా అదే అన్నము రొట్టెలు ఉన్నాయి. ఇట్లా పట్టుకొని పోయి నేను చూస్తే చదువుకున్న వాళ్ళు ఇట్లా ఉన్నాడు ఈయన ఏంటో అని నేను పోయి కొంచెం చాప కొనంలో కూర్చున్నాగానే ఆయన ఏమిరా నీవు పశువుల ముండా కొడుక ఈ చాపలో కూర్చుంటారు, ఇది చదువుకున్న వాళ్ళదిరా, గెట్ అవుట్ అని నన్ను ఎల్లగొట్టాడు. వాళ్ళ బావ పెంటయ్య అనేటాడు నన్ను ఎల్లగొడితేనే ఏం ఇట్లా బట్టే తిడుతున్నాడు. అందరి ముంగల అవమానం బాగా అయిపోయింది. అట్లనే మా ఇంటికి వెళ్ళి మా అమ్మ నాయనతోని బాగా ఏడ్చాను. నేను ఇక పశువుల కాయను, చదువుడు తప్ప నాకు కొద్ది అవమానం జరుగుతుంది, చదువున్న వాళ్ళకే గౌరవం ఉంటది, మర్యాద ఉన్నట్టుగా ఉంది, నన్ను ఎందుకు మొదట్లో చదివించారు చెప్పండి, నేను చదువుకుంటే నీతో వాల్యూ ఉంటది, నేను ఇట్లాంటి పని చేయను, నాతో కాదు అట్లా ఇట్లా అంటే ఇక అట్లనే ఇట్లా ఏడ్చిన మళ్ళా ఊరుకుండక మళ్ళీ అదే పశువుల కాడికి పోతా ఉంటే ఒక రోజు అక్కడ ఈ బాలకృష్ణారెడ్డి వెళ్ళిపోయిండు. ఇక రాములు సార్ అని వచ్చిండు. ఆయన ఇన్నచ్చాడు వ్యక్తి, మా పరిగి తాలూకు దగ్గరనే ఉంటుంది. ఆయన వచ్చాడు. ఆయన పూలు చెప్తా ఉన్నాడు మస్జిద్ లో.
అది అదెకపోయింది. ఫ్రీగా పీర్లను నిలబెడతారు ఆ మసీదు లోపల చెప్తున్నాడు. అది ఆయన చదువు చెప్తుంటే నేను అక్కడ పశువులను మేపుతున్నా, అక్కడ బంజారా దొడ్డి కూడా ఉంది, ఆ దొడ్డి గడ్డి ఉంది కాబట్టి వీటిని అండ్లకు దూదిలి నేను ఆ సార్ దగ్గర పోయి, సార్ నాకు చదువుకున్నాలు ఉంది, మీరేమన్నా సాయం చేయండి సార్, మా బావ హైదరాబాద్ చదువుకుంటున్నాడు కాబట్టి ఆయన నాకు మాట చెప్పిండి అంటే, పరిగిలా ఒక సారు హాస్టల్ పెట్టాడు, ఇక్కడ 3వ తరగతి చదివిస్తే అక్కడ 4వ తరగతికి అడ్మిషన్ దొరుకుతుంది పరిగిలా, హాస్టల్ తీసుకుంటారని ఆయన చెప్తే ఇట్లా ఉన్నాను నేను చదువుతా అంటే, నువ్వు పశువులుగా వస్తున్నావు కదా ఇట్లా చేస్తావు అన్నాడు. అంటే సార్ మీరు నైట్ లో ఇట్లా చెప్తే నేను నేర్చుకుంటా, అరే ఇది పగలు స్కూలయా నైట్ లో ఎట్లా చెప్తా నేను అట్లా అన్న తర్వాత, లేదు సార్ నేను చదువుకున్నాను, నీకు పుణ్యం అవుతుంది బతుకులాడితే ఆయన అప్పుడు ఏం చేశాడంటే, నైట్ లో నా ఇంటికి వచ్చి చదువుకో, మీరు ఎక్కడ ఉన్నారు సార్ అంటే ఒడ్లోళ్ళ ఇంట్లో ఉన్నారు, ఒడ్లోళ్ళు కూడా మమ్మల్ని రానియరు సార్ మాది ఉన్నాయి అని నేను అన్నాను. అంటే నువ్వు 9 తర్వాత వచ్చి నా ఇంట్లో పని చేయి, బాసండ్లు కూడా ఇల్లు ఊడ్చిపెట్టి వాళ్ళందరూ నిద్రపోతారు కాబట్టి నీకు నేను చదువు చెప్తా, కానీ స్కూల్ ఇన్స్పెక్షన్ వస్తుంది అప్పుడు నువ్వు డే టైమ్ లో వచ్చి కూర్చోవాలి. అదే విధంగా జరిగింది. అదే విధంగా జరిగిన తర్వాత నాకు అంటే రాత్రి పోయి పనిచేసి అందరు పడుకున్నాక నైట్ పోయి ఎవరు చూడకుండా పోయి వాళ్ళ ఇంట్లో పని చేసుకొని చదువుకునేటోని, మరి తెల్లారి పశువులకు పోయేటోని, మళ్ళీ పశువులు గాయాలి కదా, ఇంకెవరు లేరు కదా, పశువులు కాసిన మా ఇన్స్పెక్షన్ వచ్చినప్పుడు మాత్రం స్కూల్ పోయి కూర్చునేవాడిని. అప్పుడు మా నాన్న నా చెల్లి పోయి ఆ పశువులను కాపాడేవాళ్ళు. అయితే అదే విధంగా అయిన తర్వాత 1 year అయిపోయింది. అప్పుడు ఆయన 3వ తరగతి సర్టిఫికెట్ నాకు ఇష్యూ చేశాడు. అప్పుడు నేను చదువుతా ఉండగా నేను ఇక సర్టిఫికెట్ కూడా రెడీ అయిపోయింది. ఇక మా బావన హైదరాబాద్ ఉన్నాయనకు చెప్పాలి, ఇక నన్ను ఎక్కడ ఉండో జాయిన్ చేస్తాడు అని ఇట్లా చెప్తుండగానే, తాళ్లపల్లి అనే ఒక విలేజ్ ఉంది, అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు తాళ్లపల్లి నరసింహులు అని, ఆయన కూడా 7th క్లాస్ అక్కడ చెవెళ్ళలో ఎక్కడో చదువుకున్నాడు. పరిగిల హాస్టల్ ఉన్నదని వ్యవసాయదారులు నా దగ్గరకు వచ్చేవాడు, వాళ్ళ అక్కను మా ఊరికి ఇచ్చారు కాబట్టి నేను చదువుకున్నానని నాతో కూడా కలిసి మాట్లాడేవాడు. అయ్యో నేను ఇట్లా పోతున్నా నర్సింహ్లో మరి పరిగి నేనంటే, అయ్యో నేను కూడా వస్తాను అంటానంటే, మా బావతో చెప్తాను యశ్వంతరావు అని ఉన్నాడు, మరి మనం ఇద్దరం ఆయన తీసుకపోతే ఇద్దరం పోదామంటే ఆయనకు చెప్పాను, యశ్వంతరావు గారికి ఇట్లా పలాని పిల్లాడు వస్తున్నాడు. యశ్వంతరావు గారు మీ బావగారు? మా బావగారు, మేనబావ అవుతాడు మా అమ్మ తరపున. అయితే మమ్మల్ని ఇద్దరిని తీసుకెళ్లి పరికి తీసుకెళ్లి కేబీస్ మొట్టమొదలు స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నాడు. అడ్మిషన్ ఇస్తారు, ఆటోమేటిక్ సర్టిఫికేట్ ఉంది. హాస్టల్ గురించి కేబీ సుదర్శనం ప్రైవేట్ హాస్టల్ కి వచ్చి, సార్ ఈ పిల్లగాని మీరు ఈ హాస్టల్లో పెట్టుకోండి, ఈ 2 పిల్లల్ని, ఆ పిల్లవాడు 7th క్లాస్ ఉన్నాడు, ఈ పిల్లవాడు అయితే 4th క్లాస్ లో జాయిన్ అయ్యాడు, మీరు సాయం చేయాలా అట్లా ఇట్లా అన్నాడు. అయితే పర్వాలేదయ్యా ఆయన అగ్రి అయ్యాడు. అగ్రి అయ్యి ఇంకా ఈయనేమన్నాడు మా బావ అంటే, సార్ మీరు అన్నం పెడతారు, సబ్బు నూనె కూడా వీళ్ళ తల్లిదండ్రికి ఇవ్వలేరు, వాళ్ళు ముసలోళ్ళు కాబట్టి మీరు సబ్బు నూనె కూడా ఏ టీచర్ దగ్గర పని చేయండి, వాళ్ళ తల బాసనలు కడుగుతాడు, అన్ని చేస్తాడు, సబ్బు నూనె ప్రయత్నం చేయండి అని అన్నాడు. ఆయన నన్ను చూసి నవ్వాడా, సార్ సవి పిల్లోడు అట్లా పని చేస్తాడా అని, తప్పకుండా చేస్తాడు సార్ అట్లా ఇట్లానంటే, ఆయన ఏమన్నాడు, మంది దగ్గర ఎందుకయ్యా, మా చెల్లెలు ఉన్నది, మా చెల్లెల దగ్గర పని చేస్తావు, ఏం చెప్తుంది, మరి 24 గంటలు చాలా చేయరాని పనులు కూడా చేస్తారు, నువ్వు చెప్తే చేస్తావు అంటే, నేను చేస్తాను సార్ అని. అయ్యో ఈ పిల్లోడు 10 రోజుల పిల్లగాడు లేకున్నాడని నన్ను ముద్దాడి అలా చెల్లెల దగ్గర చేశాడు సార్. భర్త అగ్రికల్చరల్ ఆఫీసర్. మిత్రులారా, ఆ తర్వాత చదువు ఎలా జరిగిందో, మిగతా తరగతులు ఎక్కడెక్కడ ఏ విధంగా చదివాడో తర్వాత తెలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి బంటు రాములు క్రైమ్ స్టోరీస్. చూస్తూనే ఉండండి. రాములు గారి స్టోరీ 1 రోజుతో 2 రోజుతో ముగిసేది కాదు, ఇది అనేక ఎపిసోడ్లు కంటిన్యూ అయ్యేటువంటి స్టోరీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి బంటు రాములు గారి క్రైమ్ డైరీస్ యూట్యూబ్ ఛానల్.